పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లల్లో కలిగే పౌష్టిక విలువల గురించి, గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లల తల్లులకు పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా అవగాహన కలిగించినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరంలోని 7వ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పక్షోత్సవం కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దేవర్శెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముందుగా అంగన్వాడీ పాఠశాలలో ఉన్న బరువు తక్కువ పిల్లలతో బరువులను కొలిచి పరిశీలించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ పౌష్టికాహార పక్షోత్సవం గురించి వివరించారు. గర్భిణీ మహిళలు పుట్టబోయే పిల్లల కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి, అలాగే పిల్లల తల్లులు పిల్లలకి ఇవ్వవలసిన పౌష్టికాహారం గురించి వివరించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, అంగన్వాడీ పాఠశాలలో ప్రభుత్వం పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉందని, అందుకు సంబంధించిన కోడిగుడ్లు, పిండి పదార్థాలు, పోషక పదార్థాలు అందజేస్తున్నారని, గర్భిణీ మహిళలు పిల్లల తల్లులు అంగన్వాడీలో సేవలను వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ దేవర్శెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతినిత్యం అంగన్వాడీలో పిల్లలకు, గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు చేస్తుంటారని, వారికి కావలసిన పోషక విలువల గురించి తెలియజేస్తుంటారని, అంగన్వాడీలో పౌష్టిక ఆహారాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నుండి 4 రోడ్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అరుణ కుమారి, ఇతర అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ మహిళలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే పోషణ పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు కొమరోలు 7వ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ బరువు తక్కువగా ఉండే పిల్లల్ని, శామ్ మ్యామ్ పిల్లల్ని గుర్తించి వాళ్ళకి హెల్త్ చెకప్స్ డాక్టర్ గారి చేత చేయించడం జరిగింది. అట్లాగనే మదర్స్కి అందరికీ పిలిపించి పౌష్టిక విలువలు కోల్పోకుండా ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి, గర్భవతికి సంబంధించిన సూచనలు, బాలింత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లానే 7 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఏ వయసులో ఏ దశలో ఎట్లెట్లా పౌష్టికాహారం ఇవ్వాలో పలు సూచనలు ఇవ్వడం జరిగింది. తదనంతరము అంగన్వాడీలతో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మస్తాన్ వలీ గారు, అట్లనే డాక్టర్ గారు పాల్గొని పిల్లలకి పలు సూచనలు, తల్లులకి పలు సూచనలు చేయడం జరిగింది. బరువు తక్కువ ఉండే పిల్లల్ని దగ్గరుండి ఎంపీడీఓ గారు, డాక్టర్ గారు బరువుల్ని చూసి వాళ్ళని ఎట్లా నార్మల్ వెయిట్ కి తీసుకురావాలో పలు సూచనలు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం కిట్లను కూడా దుర్వినియోగపరచకుండా గర్భవతులు, బాలింతలు తగు జాగ్రత్తగా తీసుకోవాలని సూచించడం జరిగింది ఎంపీడీఓ గారు. తల్లులకు పలు ఆరోగ్య విషయాలపై కౌన్సిలింగ్ చేయడం జరిగింది.